2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. సో క్రిప్టో కరెన్సీలో ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అండ్ దాంతో పాటు మనం కూడా వింటే ఇంటర్లింక్ అండ్ అలాగే బేబీ లింక్ కాయిన్స్ అయితే బాగా మార్కెట్ లో ఒక హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? క్రిప్టో అంటేనే హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ప్రపంచం వైపు రావాలి. క్రిప్టోలో ఒకటి ఉందండి, యూటిలిటీ కన్నా హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. హైప్ లేకుండా యూటిలిటీ ఎంత ఉన్నా దానికి ప్రాజెక్ట్కి గ్రోత్ అనేది అక్కడక్కడే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఇంటర్లింక్ అనేది బాగా హైప్లో ఉంది. అంటే ఫ్రీగా మైనింగ్ ఆపర్చునిటీ విత్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అయితే బేబీ లింక్ అనే ప్రాజెక్టు ఇంటర్లింక్ ఎవరైతే కాయిన్స్ మైన్ చేస్తున్నారు కదండి, వాళ్ళకి యాడ్ ఆన్ ఇవ్వడానికి వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. ద పర్పస్ ఈస్ ఇట్ వాంట్ టు రివార్డ్ ఇంటర్లింక్ మైనర్స్ అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం చెప్పామో నన్ను చాలామంది మీరు ఇంటర్లింక్లో మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఎందుకని ఈ ప్రాజెక్ట్ అంటే, ఎప్పుడైతే ఇంటర్లింక్ కాంపిటీషన్ అనుకోండి అది మనం చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇంటర్లింక్లో నేను గ్లోబల్ లీడర్ పొజిషన్లో ఉన్నాను ఇండియా వైడ్గా. కానీ ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఇంటర్లింక్ మైనర్స్కి యాడన్గా కాయిన్లు ఎక్స్ట్రా ఇస్తుందన్నమాట. అంటే ఇట్స్ లైక్ కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్ అనొచ్చు అనమాట. అయితే కొంతమంది కొంచెం ఇది నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా, దానివల్ల ఏమైందంటే బేబీ లింక్ ఈజ్ నాట్ అఫిలియేటెడ్ ఆర్ పార్ట్నర్డ్ విత్ ఇంటర్లింక్ ల్యాబ్స్. అది వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నారు. ఇంటర్లింక్ వాళ్ళు కూడా ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ని అనౌన్స్ చేస్తారు, మాకు దీనికి ఏం సంబంధం లేదని. కానీ బేబీ లింక్ హోల్డర్స్ ఉన్నారు కదండి, ఇంటర్లింక్ ఏదైతే వాళ్ళ కాయిన్స్ వాళ్ళు మైనింగ్ చేసుకున్నందుకు ఎక్స్ట్రా వస్తున్నాయి. నిన్న జూమ్ క్లాస్ జరగడం జరిగింది బేబీ లింక్ వాళ్ళకి. అక్కడ ఫీడ్బ్యాక్లు చూస్తే ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి, సార్ ఇది అద్భుతమైన ప్రాజెక్ట్, అంటే ఇది కాంపిటీషన్ లాగా అనుకుంటున్నారు కొంతమంది, ఇది ఇంటర్లింక్ మైనర్స్కి రివార్డ్ ఇచ్చే ప్రాజెక్టు. సో దీన్ని వేరే వేలో చూడడం కనుక మొదలు పెడితే ఇట్స్ లైక్ అనదర్ గోల్డ్ మైన్. ఎందుకంటే అండి నేను చెబుతాను చూడండి, ఇది బేబీ లింక్ వెబ్సైట్ అండి. అండ్ ఇక్కడ మీరు బేబీ లింక్ ట్రేడింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అండి మేడం. నిన్నటికి ఇవాళకి కూడా 8% పెరిగింది కాయిన్ అనేది. లైవ్ ట్రేడింగ్లో రివార్డ్స్ వస్తున్నాయి యూజర్స్కి హోల్డింగ్స్ని బట్టి. ఈ హోల్డింగ్స్ని బట్టి రివార్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక ట్రెండింగ్ పొజిషన్ 4th పొజిషన్లో ఉంది మేడం. ఇది కొంత స్కామ్ అంటారు, బిట్ కాయిన్ కూడా స్కామ్ అంటారు స్టార్టింగ్లో. కానీ నమ్మి తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మంచి ఫ్రూట్స్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు బేబీ లింక్ చూసారా మేడం, వరల్డ్ వైడ్గా ఇందాక టాప్ 4లో కనబడింది, టాప్ 3లో ట్రెండింగ్లోకి వచ్చింది. అంటే ప్రాజెక్ట్లో ఎంతో కొంత స్టెబిలిటీ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్గా టాప్ 3లో వచ్చింది. మరి ఈ టాప్ 3లో వచ్చింది అంటే మీరు చూస్తే డాజీ కాయిన్కి బేబీ డాజీ కాయిన్కి సంబంధం ఏం లేదు. అది మార్కెట్ క్యాప్ ఎంతో చూడండి, 125 మిలియన్ మార్కెట్ క్యాప్. అయితే ఇంటర్లింక్కి బేబీ లింక్కి సంబంధం లేదు, దాని మార్కెట్ క్యాప్ ఎంత, లెస్ దెన్ 1 మిలియన్ మార్కెట్ క్యాప్. అయితే డాజీ కాయిన్ లవర్స్ అందరూ బేబీ డాజీని ఎంకరేజ్ చేశారు, దానివల్ల దీని మార్కెట్ క్యాప్ పెరిగింది. ఇది ఫ్యూచర్లో ఇంటర్లింక్ హోల్డర్స్ అందరూ ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత బేబీ లింక్ని ఎంకరేజ్ చేస్తే దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఛాన్స్. ఇప్పుడు మనం ఇంటర్లింక్ అయినా పై కాయిన్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా అండి, యూజర్స్కి ఎంతో కొంత రెవెన్యూ వెల్త్ అనేది చూపించగలిగితేనే ఆ సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. యూటిలిటీస్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ దాని నుంచి రెవెన్యూ కనుక సంపాదించుకుంటేనే ఒక సక్సెస్ మన ద్వారాగానే యూజర్స్కి వచ్చినట్లు అనమాట. సో బేబీ లింక్ అనే ప్రాజెక్ట్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. ఇంటర్లింక్ మైనింగ్ చేసే వాళ్ళకి ఇది యాడ్ ఆన్ అంటే బెనిఫిటే కానీ కాంపిటీషన్ కాదు. అందుకనే నేను అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, బేబీ లింక్ ఈజ్ నాట్ కాంపిటీటర్, ఇట్స్ యాడ్ ఆన్ టు ద ఇంటర్లింక్ యూజర్స్. ఇంటర్లింక్ మైనర్స్కి ఇది ఒక ఎక్స్ట్రా అవకాశం. ఇప్పుడు క్రిప్టోలో సక్సెస్ కావాలంటే కొలాబరేషన్ మేడం. డాజీ కాయిన్ ఇలన్ మస్క్ గారు ట్వీట్ చేసిన తర్వాత, షిబాయిను ఇలన్ మస్క్ గారు ట్వీట్ చేసిన తర్వాత పెరిగినాయి. కానీ ఒకవేళ వాళ్ళ కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి ఉంటే వాళ్ళ టెస్లా వీటికి షేర్ వాల్యూస్కి వీటికి మేబీ ట్వీట్ చేసి ఉండరు. అంటే కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో బేబీ లింక్ కూడా మంచి వాల్యూస్ పెరిగితే ఇంటర్లింక్ వాళ్ళు కూడా వాళ్ళ వాలెట్లో కూడా ఇప్పుడు Web3 ప్రాజెక్ట్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతుంది అనుకోండి, అక్కడ నుంచి కూడా ఒక అఫీషియల్గా కంగ్రాట్స్ అని ఒక మెసేజ్ వస్తే చాలు, ఈ ఒక్కరు ఓవర్ నైట్ అండి బేబీ లింక్లో ఇన్వెస్టర్స్ అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. అయితే ఆపర్చునిటీ ఉంది, రెండూ ఉన్నాయి. రెండు అంటే ఇక్కడ సరే మరి బేబీ లింక్ ఒకవేళ ఇంటర్లింక్ వాళ్ళు ట్వీట్ చేయలేదు, మా పరిస్థితి ఏంటి, మరి బేబీ లింక్లో మేము ట్రై చేస్తున్నామంటే ఇక్కడ బేబీ లింక్లో ఒక అద్భుతమైన అవకాశం ఉంది మేడం. నేను ఇప్పుడు మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. ఇది ఇక్కడ మీరు కిందకు వస్తే మేడం గీకో టెర్మినల్ అండి ఇది. ఇక్కడ నేను నిన్న జూమ్ క్లాస్ తీసుకున్నప్పుడు
మార్కెట్లో 213 మిలియన్లు బేబీ లింక్ ఉన్నాయి మేడం. ఇప్పటికే ఎన్ని మిలియన్లు సేల్ అయినాయి మేడం అంటే 7 మిలియన్ ఆటోమేటిక్గా బై చేస్తారు కమ్యూనిటీ వాళ్ళు. దానివల్ల ఏమైంది, ప్రైస్ అనేది 9% పెరిగింది. మార్కెట్లో 200 మిలియన్ మాత్రమే ఉన్నాయి బేబీ లింక్. అండ్ బేబీ లింక్ ఓల్డ్ చేసుకున్నందుకు టెలిగ్రామ్ బోర్డ్ ద్వారా రివార్డ్స్ వస్తున్నాయి. అంటే ఓల్డర్స్ పెరిగే కొద్దీ మార్కెట్లో సప్లై తగ్గిద్ది, సప్లై తగ్గితే డిమాండ్ పెరిగిద్ది, డిమాండ్ పెరిగితే వాల్యూ పెరిగిద్ది. సో అల్టిమేట్గా ఇంటర్లింక్ వాళ్ళు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా దీనికి ఉన్న క్రెడిబిలిటీ దీనికి ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇంటర్లింక్ మీరు మైనింగ్ చేసుకుంటుంటే ఎక్స్ట్రా టోకెన్లు వస్తున్నాయి, అది ఒకటి. అండ్ రెఫరల్ ఆపర్చునిటీ రాబోతుంది బేబీ లింక్లో కూడా. ఇంకా అవన్నీ వచ్చినాయి అనుకోండి, దీనికి ఉన్న ఫ్యాన్స్ దానికి ఉంటారు. సో ఏ ప్రాజెక్టు తక్కువ అంచనా ఎక్కల్లా మనం, దేనికి ఉండే క్రెడిబిలిటీ దానికి. అండ్ నేను మళ్ళీ చెబుతున్నాను, ఇట్స్ లైక్ పాజిటివ్ అనమాట, నెగిటివ్గా కాదు. ఇది ఇంటర్లింక్ మైనర్స్ అందరికీ నిన్న 4 to 5 ఫీడ్బ్యాక్స్ మాకు వచ్చినాయి మేడం లైవ్లో. సార్ మేము ఇంటర్లింక్ మైనింగ్ చేసుకుంటున్నాం, అది ఇంకా ట్రేడింగ్లోకి రాలేదు, మాకు బేబీ లింక్ వల్ల రోజు మార్నింగ్ అలా ఎక్స్ట్రా కాయిన్లు వచ్చేసరికి మాకు ఒక రకమైన మోటివేషన్ వస్తుంది సార్ అని చెప్పారు. ఇంకా ఇంటర్లింక్ ఎక్కువ మైనింగ్ చేసుకుంటున్నారు. ఇంకొక ఫీడ్బ్యాక్ వచ్చింది, వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇక్కడ, మీకు టెలిగ్రామ్ అని ఉంది కదండి, అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే లైవ్లో మనం చూడొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు. సార్ కొంతమంది ఇంటర్లింక్ మైనింగ్ ఆఫ్ చేశారు, బేబీ లింక్లో రివార్డ్స్ వస్తున్నాయి అని తెలిసి, అంటే ఇది ట్రేడింగ్లో ఉంది కదా, ఇప్పుడు అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు కాయిన్స్, ఎవరి వాలెట్లో వాళ్ళకే ఉంటాయి, మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేశారు సార్ మా ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇంటర్లింక్ ఫ్యామిలీకి కూడా ఉపయోగమే అనమాట. సో మేబీ స్మాల్ స్కేల్ కాబట్టి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఈ ప్రాజెక్ట్ కూడా మల్టీ మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే దాని బెనిఫిట్స్ దానికి ఉండాల్సినవి ఉన్నాయి మేడం. సో బేబీ లింక్ అనేది కూడా మీరు ఓల్డ్ చేసుకుంటే రివార్డ్స్ ఇచ్చే ఒక ప్రాజెక్టు, చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టు. ఈ బేబీ డాజ్ ఇవన్నీ మనకి తెలియదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాతే మాకు బేబీ డాజ్ గురించి తెలిసింది మేడం. ఇలాన్ మస్క్ ట్వీట్ చేయముందు నాకు తెలియదు. మేబీ గారి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది క్రిప్టోలో, సార్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇలాన్ మస్క్ ట్వీట్ చేసే ముందు బేబీ లింక్ను ట్వీట్ చేసుకొని ఉంటే ఇప్పటికి ఎప్పుడో కోటేశ్వర్లు అయిపోయేవాళ్ళం. ఎందుకంటే నాకు తెలిసినందుకు అది మల్టీ మిలియన్లో ఉండదు, అప్పుడు 1 మిలియన్ కన్నా తక్కువలోనే ఉంటుంది ఇలాన్ మస్క్ ట్వీట్ చేసే ముందు. సో అందుకనే ఒక ప్రాజెక్ట్కి ఫ్యూచర్ స్కోప్ ఉంది, ఎప్పుడు ఎలా జరిగిద్దో మనకి తెలియదు. కానీ క్రిప్టోలో షిబాయిన్ అయినా ఫ్లోకి అయినా వాల్యూ పెరుగుతేనే కదా మనకి. ఈ మీమ్ ప్రాజెక్ట్స్లో నేను ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను మేడం, మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి. $200 ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్లో వేసేసరికి $3 ఉంది అది వాల్యూ. అంటే రిస్క్ ఉంది. అలాంటి వాటిలతో పోల్చుకుంటే ఈ రివార్డ్ అనేది ఇంకా బెస్ట్ కదా. ఇప్పుడు ఆ కమ్యూనిటీకి మనం అవన్నీ చెప్పలేము, ఏది అన్నీ ఇప్పుడు లాస్ వచ్చినా చాలా ఉంటాయి ఒక ట్రై చేసేటప్పుడు. ఉన్న వాటిల్లో ఏంటంటే ఇవి వాల్యూ తగ్గినా పెరిగినా మేడం మనం ఓల్డ్ చేసుకుంటే రివార్డ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాజెక్టులు ట్రై చేయడంలో తప్పేం లేదు. అంటే క్రిప్టోలో పొజిషన్ ట్రై చేస్తూ ఉంటారు మీమ్ ప్రాజెక్ట్స్, అలాంటి వాళ్ళందరూ దీని యూజ్ ఛాన్స్ అనమాట. ఇలా అవకాశాలు అనేది మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక నెల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మేడం. డెఫినెట్గా. అసలు ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను, $73 ఉంది మేడం ఇప్పుడు లైవ్లో. 1 మిలియన్ కాయిన్స్ వచ్చేసి ఒక 1 మంత్ తర్వాత ఇది ప్రైస్ తగ్గిందా పెరిగిందా, ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడిందా ఫ్యూచర్లో, 1 మంత్ తర్వాత దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష్ గారు.